హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఈ సైకిల్ చాలా ఉత్కంఠంగా ఉంది. అసలు లైక్ సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా ఎస్పెషల్లీ దీస్ త్రీ టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెప్పలేం, ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు. మోస్ట్ మ్యాక్సిమం ఛాన్సెస్ 90% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ విత్ సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మంచి పొజిషన్లో ఉన్నారు విత్ పీసీటీ 63.33%. సో వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్స్ లాస్ట్ టైం లైక్ కప్ కొట్టిన ఆస్ట్రేలియా సెకండ్ పొజిషన్లో ఉన్నారు విత్ పీసీటీ 60.71. థర్డ్ పొజిషన్లో ఇండియా ఉంది విత్ పీసీటీ 57.29. ఇక ఫోర్త్ పొజిషన్లో శ్రీలంక ఉంది విత్ 45.45 పీసీటీ. ఇక శ్రీలంకకి ఆల్మోస్ట్ చాలా మినిమం ఛాన్సెస్ ఉంది. ఇక మిగతా టీమ్స్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేనికి ఎక్కువ అసలు ఛాన్సెసే లేవు, మ్యాక్స్ అవుట్ ఆఫ్ రేస్ అవన్నీ. ఇక ఉన్నది ఓన్లీ దీస్ త్రీ టీమ్స్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా. దీంట్లో ఇప్పుడు లైక్ ఇండియా పొజిషన్ ఎలా అయిపోయిందంటే ఒకానొకప్పుడు చాలా 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 స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది ఇండియా, లైక్ బిఫోర్ న్యూజిలాండ్ సిరీస్. తంతే పూలబుట్టలో పడలేదు, వచ్చి చాలా కష్టాల్లో పడ్డాము. లైక్ న్యూజిలాండ్ సిరీస్ మనం ఏమనుకున్నాం, న్యూజిలాండ్ సిరీస్ గెలిస్తే ఇక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఓడినా గెలిచినా డ్రా అయినా ఏమైనా కొంచెం మంచి పొజిషన్లో ఉంటాం, మనకేం తిరగలేదు అనుకున్నాం. కానీ ఏమైంది, సీన్ రివర్స్ అయింది. అప్పటి వరకు హోమ్ సిరీస్లే ఓడిపోయి వచ్చిన న్యూజిలాండ్ చాలా డౌన్లో ఉన్నింది. ఈవెన్ విలియమ్సన్ కూడా లేడు సిరీస్కి, వచ్చిన ఇంజురీ ఇష్యూ వల్ల ఆడలేదు. అలాంటి పొజిషన్ అప్పుడు కూడా 3-0 క్లీన్ స్వీప్ కొట్టింది న్యూజిలాండ్ ఇండియాని. దానివల్ల సీన్ రివర్స్ అయింది. లైక్ మనం ఉండాల్సిన పొజిషన్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఉంటున్నారు. ఇక మ్యాటర్కి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సినారియో ఒకసారి మాట్లాడుకుంటే 90% ఆఫ్ ఛాన్సెస్ విత్ సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఆన్గోయింగ్ సిరీస్ శ్రీలంకతో, ఆన్గోయింగ్ కాదు, ఆల్మోస్ట్ అయిపోయిందిలే, అది అయిపోయిన సిరీస్ 2-0తో గెలిచింది శ్రీలంకతో. లైక్ ఉన్న 2 మ్యాచ్ 2 గెలిచేసింది. ఇక మంచి సేఫ్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. 90% ఆఫ్ ఛాన్సెస్ ఫిక్స్ ఫైనల్కి. ఇక సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది. ఈ ఆస్ట్రేలియా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ మనం ఓడిపోవడం, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సెకండ్ మ్యాచ్. So Australia also very good chances with 62.50 PCT. ఫస్ట్ మ్యాచ్ పర్త్లో గెలిచాం, బాగా కంఫర్ట్గా బాగానే గెలిచాం. తర్వాత అడిలేడ్లో ఓడిపోయాం మనము. దానివల్ల ఈక్వల్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా ఆల్రెడీ ఆస్ట్రేలియా మంచి పొజిషన్లో ఉంది. మనం ఓడిపోవడం, న్యూజిలాండ్ సిరీస్తో ఓడిపోయి రావడం వల్ల మనం కొంచెం డౌన్ ఉన్నాం. సో కరెంట్లీ మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, అది కాకుండా ఇది ఈ సిరీస్ ఎందుకు మనకే ఎందుకు టఫ్ అంటే, మనకి లాస్ట్ ఓన్లీ 3 మ్యాచెస్ ఉన్నాయి. ఇక అది కూడా ఆస్ట్రేలియాతోనే. ఇక ఈ ఆన్గోయింగ్ సిరీస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 3 మ్యాచెస్ ఉన్నాయి. 3లో 3 గెలవాలి ఇండియా. అట్లీస్ట్ 3 గెలకపోయినా 2 మ్యాచెస్ మనం విన్ అయ్యి 1 మ్యాచ్ డ్రా అవ్వాలి. ఆస్ట్రేలియా 1 మ్యాచ్ కూడా గెలవకూడదు. అలాగైతేనే మనకి మ్యాక్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఇలా అంటే, ఆస్ట్రేలియాకి నెక్స్ట్ సిరీస్ శ్రీలంకతో ఉంది. సో వాళ్ళ ఇక్కడ ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు గెలిస్తే ఫైనల్కి అర్హత సాధిస్తుంది, మనం ఇండియా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా కాకూడదు అంటే మనం ఈ 3 మ్యాచ్లు ఖచ్చితంగా 2 మ్యాచ్ గెలవాలి, 1 రావాలి. లేదంటే 3 గెలిచిందంటే కంఫర్ట్గా, ఇంకేం టెన్షన్ లేకుండా, ఎవరిపైన ఆధారపడుకోకుండా మనం కంఫర్ట్గా ఉండొచ్చు. కానీ అది ఇంత ఈజీనా కాదు. ఆస్ట్రేలియాలో మనం ఆడుతున్నాం. ఆస్ట్రేలియా పైన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చెప్పలేం. చాలా ఇప్పుడున్న సినారియోస్, ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే, న్యూజిలాండ్ వచ్చి ఎక్కడ కొట్టింది మనల్ని, ఇండియాలో కొట్టింది. ఓకేనా? సో న్యూజిలాండ్ మనం నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అలాంటిది న్యూజిలాండ్ వచ్చి మనల్ని హోమ్ సిరీస్లో కొట్టి 3-0తో కొట్టి కప్ గెలుచుకొని వెళ్ళింది. అదొక హిస్టారిక్, చాలా రికార్డ్స్ బద్దలు కొట్టింది న్యూజిలాండ్. ఎప్పుడు లేనిది చాలా హిస్టారికల్ రికార్డ్ అది. కొట్టేసి కప్ విన్ అయ్యి వెళ్ళిపోయింది. దానివల్ల మన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కానీ సేమ్ సినారియో న్యూజిలాండ్ కూడా తను హోమ్ సిరీస్ ఓడిపోయి మన దగ్గరకు వచ్చింది. సో హోమ్ సిరీస్ ట్రెండ్ జరుగుతుంది అనిపిస్తుంది నాకంటే, అలాగా ఏదో అలా. సో ఈ లెక్కను చూస్తే మనం హోమ్ సిరీస్, ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఇది హోమ్ సిరీస్ కాబట్టి మనము గెలిచే ఛాన్సెస్ ఉంది. మనం కూడా వాళ్ళని కొట్టి, ఇప్పుడు మిగతా మ్యాచెస్ అంతా కొట్టి మనం కూడా లైక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోయే ఛాన్సెస్ ఉంది. ఇది జస్ట్ ఏంటంటే ఒక రాయి అంతే. హోప్ అలా చేయాలి అని అందరూ లైక్ కోట్లాది మంది ఇండియన్స్ కోరుకుంటుంటారు. అందులో నేను కోరుకుంటున్నా. ఇండియా ఇక 3 గెలవాలి. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. 57.29లో ఉంది కరెంట్. లాస్ట్ మ్యాచ్ అడిలేడ్ ఓటడం వల్ల మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం, 57.29. సో ఇప్పుడే చెప్పాను సినారియో, లైక్ 3 గెలవాలి, లేదంటే 3లో 2, 1 డ్రా అవ్వాలి ఆస్ట్రేలియాతో. అలాగ జరిగితేనే మనం కొంచెం కంఫర్ట్ పొజిషన్లో ఉంటాం. లేదు ఒకవేళ మనం 1 మ్యాచ్ ఓడిపోవడమో ఏమైనా జరిగితే
చాలా తలకిందులు చాలా సినారియోస్ వస్తాయన్నమాట. అప్పుడు ఒకరి పైన ఆధారపడాల్సి వస్తుంది. లైక్ సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ సిరీస్ ఉంది. సౌత్ ఆఫ్రికాలోనే. సో, పాకిస్తాన్ అట్‌లీస్ట్ ఒక మ్యాచ్ గెలవాలి, లేదంటే 2 మ్యాచెస్ కొట్టాలి. ఇలాగ వాళ్ళ పైన ఆధారపడడమో, లేదంటే శ్రీలంక, ఆస్ట్రేలియా పైన గెలవాలి అని ఇలా వీళ్ళ పైన ఆధారపడడమో లాంటిది జరుగుతుందనమాట. ఇలాగా. సో, ఇది ఇలాంటి కొత్త కొత్త ఈక్వేషన్స్ యాడ్ అయితాయన్నమాట. హోప్ గ్రహాలన్నీ మనకే అనుకూలించి ఈక్వేషన్స్ అంతా మనకే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి ఇండియా థర్డ్ టైమ్ కూడా ఫైనల్ వెళ్ళి ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఈసారి ఫైనల్‌గా ఖచ్చితంగా గెలవాలి అని అనుకుందాం. ఫింగర్స్ క్రాస్డ్. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.